పరిశీలన చేసుకుందాం. ఎందుకనంటే దేవుడి కొరకై బ్రతుకుతున్న క్రైస్తవులం, క్రీస్తు బిడ్డలముగా జీవిస్తున్నప్పుడు నీ కుటుంబం మొదట ముఖ్యమండి. మొదట ఇంటిని చక్కదిద్దుకొని తర్వాత నీ విశ్వాసాన్ని లోకానికి చూపించు. నీ ఇంటిలో ఆత్మీయత లేనప్పుడు, ప్రార్థన జీవితం లేనప్పుడు, నీ ఇంట్లో సంతోషం లేనప్పుడు, నువ్వు బయటకు వచ్చినప్పుడు కూడా ఆ ఆత్మీయతను లోకములో కనపరచలేవు. కాబట్టి కుటుంబ జీవన విధానములో ఎట్టి విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాం. నిన్ను కన్న తల్లిదండ్రులను ఆనందపరచవలెనని సామెతలు 23:25 ఉంది. నిన్ను కనిన తల్లిదండ్రులను ఆనందపరచవలెను. ఈ రోజున నీ తండ్రి నిన్ను బట్టి ఎంతగా కన్నీరు కారుస్తున్నాడు, నీ తండ్రి నిన్ను బట్టి ఎంతగా ఆవేదన పడుతున్నాడు. కొడుకుగా, కూతురుగా నీవు ఎంతగా నీ తండ్రిని దుఃఖపరుస్తున్నావు, ఎంతగా ఏడిపిస్తున్నావు, ఎంతగా వారు నిన్ను బట్టి దిగులు పడుతున్నారో ఒకసారి నీవు పరిశీలన చేసుకొనుట ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే నిన్ను బట్టి నీ తండ్రి దుఃఖపడుతూ ఉంటే అది నీకు ఆశీర్వాదకరము కాదు, అది నీకు దీవెనకరము కాదు, అది నీకు క్షేమకరము కాదు. నీ జీవితానికి ఏనాడు కూడా సంతోషమును నీవు రుచి చూడలేవు. తండ్రి ప్రేమ ఎంత గొప్పదో తెలుసండి. అబ్రహామును దేవుడు అన్నాడు, అబ్రహామా నీ కుమారుడు నాకు బలిగా అర్పించు అని అంటే అక్కడ అబ్రహాము వెనక ముందు చూడలేదు. తీసుకుని వెళ్ళి కుమారుని బలి అర్పించడానికి కూడా వెనకడుగు వేయలేదు. తండ్రిగా కుమారుడి మీద అంత ప్రేమ కలిగి ఉన్నా దేవుని యొక్క మాటను కాదనక అక్కడ సమర్పించడానికి కూడా అబ్రహాము వెనకడుగు వేయలేదు. అంటే తండ్రి మనస్సు అలాంటిదండి. పిల్లల మీద ఎంత ప్రేమను పెంచుకుంటాడో తండ్రి, పిల్లలకు అర్థం కాదు. మా నాన్న ఎందుకు నన్ను తిడుతున్నాడు, మా నాన్న ఎందుకు నన్ను కోప్పడుతున్నాడు, మా నాన్న ఎందుకు నన్ను మాటి మాటికి తిడుతున్నాడు అనే ఆలోచన ఉంటుంది. కానీ నువ్వు బాగుపడాలని, కుమారుడుగా కుమార్తెగా నీ జీవితము సంతోషంగా ఉండాలని నీ తండ్రి నిన్ను గద్దిస్తాడే కానీ, నీ మీద కోపడతాడే కానీ నీ జీవితం బాగుపడకూడదని కాదు కదా. ఎందుకని నీ తండ్రి యొక్క ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నావు? ఎందుకని నీ తండ్రి యొక్క విలువను గ్రహించలేకపోతున్నావు? నీ గురించి ఎంత కష్టపడుతున్నాడో, నిన్ను పెంచి పెద్ద చేయటం, నీకు కావలసినవన్నీ కూడా సమకూర్చడంలో నీ తండ్రి పడేటువంటి ప్రయాసలో ఎంతగా కష్టపడుతున్నాడో నువ్వెందుకు గ్రహించలేకపోతున్నావు? గ్రహించగలిగితే అది నీకు ఆశీర్వాదకరం. తండ్రి ప్రేమ అనేటువంటిది చాలా ఉన్నతమైనదండి, చాలా గొప్పది. ఆ తండ్రి ప్రేమను కుమారుడిగా కుమార్తెగా నువ్వు గ్రహించగలిగితే అంతకంటే విలువైనది మరొకటి లేదు. రమేష్ గారిని ఎప్పుడైనా నేను జస్ట్ కదిలిచ్చిన వారి పెద్ద కుమారుడు గురించి ఆటోమేటిక్గా కళ్ళ నుంచి నీళ్ళు కారిపోతూనే ఉంటాయి. జస్ట్ ఒక వర్డ్ వచ్చిందంటే చాలు ఆ ఫోటో వైపు చూస్తుంటాడు, కళ్ళ కిందకి వేస్తుంటాడు, కారిపోతూ ఉంటుంది. అంటే తండ్రి ప్రేమ అంత గొప్పది, తండ్రి ప్రేమ అంత ఉన్నతమైనది. పిల్లలారా, నీ తండ్రి నిన్ను బట్టి కన్నీరు కారుస్తూ ఉంటే, నువ్వు సరిగా స్థిరపడక, ఉద్యోగాలు చేయక, లోకానుసారంగా జీవిస్తూ, తండ్రిని వ్యతిరేకిస్తూ, తండ్రిని విమర్శిస్తూ, తండ్రిని హేళన చేస్తూ ఉండేటువంటి స్థితిలో ఉంటే అది నీకు మంచిది కాదు. నీ తండ్రి నిన్ను బట్టి సంతోషించాలి, ఆనందించాలి. ఒక వ్యక్తి గుడివాడలో కొడుకు చదువుతూ ఉన్నాడు. గుడివాడలో చదువుతున్న కొడుకు దగ్గరికి తండ్రికి ఫోన్ చేసి చెప్పి, నాకు అర్జెంటుగా డబ్బులు పంపి, ఎందుకంటే ఇక్కడ మెస్ ఫీజు కట్టేది ఉంది, కాలేజీ ఫీజు కట్టేది ఉంది, తొందరగా పంపి అని అన్నాడు. ప్రతి నెల పంపిస్తున్నాను కదా అంటే, లేదు ఈసారి ఎక్కువ పంపి. ఎందుకు నాన్న అని అంటే, నాకు ఫీజు పెట్టేది ఉంది, నాకు సరిపోవట్లేదు. ఇక తండ్రి దగ్గర లేవు, కూలి పని చేసుకుంటున్నాడు. భార్య అంటే తల్లి మెడలో ఉండే తాళిబొట్టును అది తాకట్టు పెట్టి ఆ డబ్బు తీసుకొని తండ్రి బయలుదేరి గుడివాడకు వచ్చాడు. సో ఆ యొక్క మెస్ దగ్గరికి వెళ్ళి తండ్రి కొడుకు డబ్బులు ఇస్తూ ఉంటే ఆ డబ్బులు టక్కన లాక్కుని కొడుకు తండ్రిని పంపించేశాడు. ఆ మెస్ యజమాని అడిగాడు, ఎవరయ్యా అని అంటే, మా నాన్న దగ్గర పనిచేసే పెద్ద పాలేరు అని చెప్పాడు. మా నాన్న దగ్గర పనిచేసే పెద్ద పాలేరు, మా నాన్న చాలా బిజీగా ఉంటాడు, అందుకే మా నాన్న రాలేక పెద్ద పాలేరుని పంపించాడు. ఆ మాటలు విన్న తండ్రి, నా కొడుకు బాగుండాలని నేను ఇంత కష్టపడుతూ ఉంటే ఈరోజు వాళ్ళ అమ్మ మెడలో ఉండే తాళిబొట్టు కూడా తాకట్టు పెట్టి తెచ్చేస్తే నన్ను పెద్ద పాలేరం చేశాడు కదా అనుకున్నాడు. ఇంటికి వచ్చాడు దిగులు పడి. 15 రోజులకి ఆ తండ్రి చచ్చిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబ వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైనది.
నువ్వు గ్రహించగలిగితే నువ్వు బయటికి వెళ్తే ఒక ముద్ద పెట్టేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేయటంలో ఎవరైనా నీకు సహాయం చేస్తున్నారా? నీ కన్న తండ్రి నీ గురించి కష్టపడుతున్నాడు. నువ్వు వేసుకునే నీ డ్రెస్ దగ్గర నుంచి నీకు కావలసినవన్నీ సమకూర్చేది నీ తండ్రి కదా. ఆ తండ్రి నిన్ను బట్టి కన్నీరు గారుస్తూ ఉంటే అది నీకు దీవెనా? అది నీకు ఆశీర్వాదమా? అది నీకు ప్రయోజనకరమా? కాబట్టి నిన్ను కన్న తల్లిదండ్రులు ఆనందపరచబడాలి కానీ నిన్ను బట్టి వారు దుఃఖపడే స్థితిలో ఉండకూడదు. ఎందుకనంటే పిల్లల్ని కోల్పోయినప్పుడు తండ్రి పడే వేదన తండ్రికే తెలుసండి. పిల్లల్ని కోల్పోయినప్పుడు ఆ తండ్రికి ఉండే ఆవేదన, ఆ దుఃఖం ఆ తండ్రిని అడిగితేనే తెలియజేస్తాడు. నాకు ఈ లోకంతో అవసరం లేదు. నాకంటూ ఉన్నటువంటి వాళ్ళు, నా సర్వస్వం వాళ్ళు లేనప్పుడు ఎందుకు అనిపిస్తుంది. తండ్రి అంత ప్రేమ ఉంటుందని, కానీ బయటపడడు. గంభీరంగా ఉంటాడు కానీ, గంభీరంగా తిరుగుతుంటాడు కానీ లోపల ఉండే పిల్లల మీద ఉండే ప్రేమ అనేది అంత ఉన్నతంగా ఉంటుంది. నువ్వు అది గ్రహించగలిగితే అంతకంటే విలువైనది మరొకటి లేదండి. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ కంపల్సరీ నా సాక్ష్యాన్ని చెప్తాను, తండ్రి ప్రేమ అని చెప్పడానికి. ఈరోజు ఫ్యామిలీ గురించి మాత్రమే చెప్పదలుచుకున్నటువంటి వాక్యము. కాబట్టి మా నాన్నగారికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. నేను ఇంటర్లో ఉన్నప్పుడు రామానాయుడు హాస్పిటల్ తీసుకువెళ్ళారు. డాక్టర్స్ 3 months మీరు బెడ్ రెస్ట్ తీసుకోవాలని తెలియజేశారు. సో కాబట్టి మా నాన్నగారు కంప్లీట్ బెడ్ మీదే ఉన్నారు. నేను ఎంసెట్ కోచింగ్ కొరకై ఒంగోలు వెళ్ళాను. నాకు బాగలేక ఆ ఎంసెట్ కోచింగ్ దగ్గర ఉన్న వాళ్ళు ఇంటికి లెటర్ పంపించారు, మీరు ఫాస్ట్గా ఇమ్మీడియట్గా రండి. బెడ్ మీద ఉండే తండ్రి హార్ట్ ప్రాబ్లంతో మంచం కూడా కిందకి దిగకూడదు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న నా తండ్రి ఆ లెటర్ ఆయనకి ఎందుకు చూశాడో తెలియదు. సడన్గా పోస్ట్ మ్యాన్ వచ్చి ఆయనకి ఇచ్చాడు. అది చూసుకుని నా కొడుకు ఏమవుతుంది అనుకుని చెప్పి కనిగిరి నుంచి ఒంగోలు 82 కిలోమీటర్లు ఉంటుందండి. కనిగిరి నుంచి టకటక రెడీ అయ్యాడు. కనిగిరి నుంచి పొదిలి దాకా 28 కిలోమీటర్లు వచ్చాడు. పొదిలి నుంచి ఒంగోలుకు వచ్చేసాడు. ఒళ్ళంతా చెమట, షర్టు ప్యాంటు మొత్తం తడిసిపోయాయి. ఒంగోలుకు వచ్చి నన్ను ఇట్లా హత్తుకొని కళ్ళ నీళ్లు గారుస్తూ, నిన్ను చూసి చచ్చిపోతే చాలు నాన్న అనుకున్నాను. ఏంది నాన్న ఏంటి అని అంటే, నీకేదో బాగాలేదు నాన్న, నాకేదో జ్వరం వచ్చింది నాన్న. జ్వరం వచ్చింది. వాళ్ళు ఏంది ఫాస్ట్ ఇమ్మీడియట్గా రండి అని మాకు మరి ఫాస్ట్ ఆ లెటర్ పంపించారని అంటే, నాకు జ్వరం వచ్చిందన్న, నువ్వేంది ఇట్లా వచ్చావు, చెమట్లో ఏంది ఇలాగున్నావు అని నేను అడిగా. ప్రదేవన్ బిడ్డారా, అది గుర్తొస్తే నాకు ఇప్పుడు కూడా కళ్ళ నీళ్ళు కారిపోతాయి. ఎందుకో తెలుసా? పొదిలి నుంచి ఒంగోలు దాకా మా నాన్న మధ్యలో సంతనూతులపాడు దగ్గర బాంబ్ బ్లాస్టింగ్ అయితే ట్రాఫిక్ ఎక్కడ కూడా ఎటువైపు వెహికల్స్ పోవడానికి లేదు. పొదిలి నుంచి ఒంగోలు దాకా 52 కిలోమీటర్లు నడుచుకొని వచ్చాడండి. ఒక హార్ట్ పేషెంట్, బెడ్ మీద నుంచి కిందకు దిగని ఒక హార్ట్ పేషెంట్ లేచి బయలుదేరి ఒంగోలుకు నడుచుకొని వచ్చాడే, అదండి తండ్రి ప్రేమ. ఈరోజున ఇక్కడ ఉన్నటువంటి కుమారులారా, కుమార్తెలారా, నీ తండ్రి కూడా నీ మీద అట్టి ప్రేమనే కనపరుస్తూ ఉంటాడు. నువ్వు గ్రహించలేకపోతున్నావేమో, విమర్శిస్తున్నావేమో, చులకనగా చూస్తున్నావేమో, మా నాన్న ఏముందిలే. కానీ నీ గురించి లోపల ఆయన ఎన్ని ఆశలు ఉంటాయో, నీ గురించి ఎన్ని ప్రణాళికలు కలిగి ఉంటాడో, నా కొడుకు ఇలాగుండాలి, నా కూతురు ఇలాగుండాలి అని ఎన్ని ఆశలు కలిగి ఉంటాడు. అవన్నీ కూడా నీరు గారుస్తున్నావా? నీ తండ్రి గుండె ఇలాగా తొందరగా కొట్టుకోవడము ఆగిపోతుందేమో నీ మాటలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ క్రియలను బట్టి. తండ్రి ప్రేమను గ్రహించగలిగిన ఎడల ఆ పిల్లలకి దీవెనలండి, ఆ పిల్లలకి ఆశీర్వాదాలు. కాబట్టి మరి నీ జీవితంలో ఈ రోజున నీ తండ్రి నిన్ను బట్టి సంతోషించగలుగుతున్నాడా, దుఃఖపడుతున్నాడా? ప్రియమైన దేవుని కుమారులారా, కుమార్తెలారా, పరీక్షించుకోండి. ఈరోజు నీ తండ్రి వృద్ధాప్యంలో ఉండొచ్చు, నీ తండ్రి ఒక వయసు దాటి ఉండవచ్చేమో. అంత మాత్రాన హీఈస్ నాట్ ఏబుల్డ్ పర్సన్ అనుకోకు. నీ గురించి ఎంత కష్టపడకపోతే, రెక్కలు ముక్కలు చేసుకోకపోతే నీవెంత ప్రయోజకుడవయ్యావు, తిరిగి పెద్దయ్యావు, మీసాలు రావడం కానీ, పెద్దోళ్ళు అవడం కానీ ఎంత కష్టపడ్డాడు. అది ఎందుకని నీవు గ్రహించలేకపోతున్నావు? నశించిన దానిని వెదక రక్షించుట కొరకే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు కదా. మరి తండ్రిగా నీ గురించి ఎంత ప్రయాసపడ్డ తండ్రిని నీవెందుకని చులకనగా చూస్తున్నావు? ఎందుకని విలువలేనంతగా ప్రవర్తిస్తూ ఉన్నావు? దేవునితో కూడిన సహవాసములో ఉండే బిడ్డలు నీ తండ్రి నిన్ను బట్టి గౌరవించబడాలి. అట్టి క్రియలు నీవి లోకములో బ్రతికినంత కాలం
క్రీస్తుని అంగీకరించడమే కాదండి, నీ తండ్రి విలువను నిలబెట్టగలిగితేనే కుమారులుగా కుమార్తెలుగా ఈ భూమి మీద అది నీకు విలువ, గౌరవం. కాబట్టి కుటుంబ వ్యవస్థలో నిన్ను బట్టి తండ్రి దిగులు పడుతూ ఉంటే అది నీకు ఆశీర్వాదకరం కాదు. రెండవదిగా, కుటుంబ వ్యవస్థలో యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదు. మీరేమైనా చేసుకోండి, నా కుటుంబంతో నేను దేవుణ్ణి సేవిస్తానని తెలియజేసుకున్నాడు. అంటే ఫ్యామిలీ మొత్తము కూడా సంతోషంగా ఉంటేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కుటుంబంలో ఎవరు దుఃఖపడుతున్నా, తండ్రి అయినా తల్లి అయినా, అది నీకు ఆశీర్వాదకరం కాదు. కాబట్టి రెండవదిగా, తల్లి ప్రేమ ఎంత గొప్పది. సముద్రం యొక్క లోతు, సముద్రం యొక్క పొడవు వెడల్పును కొలవచ్చేమో. సాధ్యమవుద్దా? సముద్రపు లోతును, సముద్రపు వెడల్పును పొడవుని కొలవగలుగుతామా? కొలవలేము. కానీ సముద్రపు లోతు, పొడవు, వెడల్పునైనా కొలవచ్చేమో గాని తల్లి ప్రేమను కొలవలేము. తల్లి ప్రేమకు కొలత లేదు. అంత ప్రేమను తల్లి పిల్లలకు పంచగలదు. తల్లి ప్రేమ అనేటువంటి దానికి జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా, 33 ఎముకలు విరిస్తే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి భరించి తల్లి పిల్లల్ని కంటదండి. 33 ఎముకలు విరిగిస్తే ఎంత నొప్పి ఉంటుందో ఆ నొప్పిని భరించి పిల్లల్ని కంటది. అది తల్లి ప్రేమ. మరి పిల్లల్ని పెంచే క్రమములో ఇంకెంత ప్రేమ. తల్లి పిల్లలకి పాలిచ్చి పెంచుద్ది కదా, మరి ఆ పాలు ఎక్కడి? ప్రతి మనిషిలో ఉండేది 5.5 నుంచి 6.5 లీటర్లు, తల్లి శరీరంలో అయినా తండ్రి శరీరంలో అయినా. మరి తల్లి శరీరంలో ఉండే 5.5 లీటర్ల నుంచి 6.5 లీటర్ల రక్తమే కదా. మరి పాలు ఎలా తయారవుతున్నాయి? ఏ విధంగా తయారవుతున్నాయి అని అంటే, ఒక్క పాల చుక్కకు 100 రక్తపు చుక్కలు కలిపి తల్లి పిల్లలకి పాలిచ్చి పెంచుద్దండి. అంటే తల్లి ఏం చేస్తుంది? తన పాలని పిల్లలకు తాపుతుందంటే తన రక్తమే, ఒక్క పాల చుక్కే 100 రక్తపు చుక్కలు కలిపి తల్లి పిల్లలకు పాలిచ్చి పెంచుద్ది. మరి ఆ తల్లిని ఈరోజు నీవు గౌరవించగలుగుతున్నావా? సన్మానించగలుగుతున్నావా? ప్రేమించగలుగుతున్నావా? విలువ ఇవ్వగలుగుతున్నావా? ఒరిస్సా ప్రాంతంలో తాగుబోతు కొడుకు బాగా తాగొచ్చాడు, తల్లి మంచం మీద పడుకొని ఉంది. ఆ తాగిన మత్తులో ఏం చేస్తున్నాడో తెలియదు కానీ గుండె కోసుకొని ఆ గుండెను పచ్చడిలో కలుపుకొని తిన్నాడు. ఇట్స్ రియల్ ఫ్యాక్ట్, పేపర్లో కూడా వచ్చింది. నిద్రపోతున్న తల్లి, తాగుబోతు కొడుకు వచ్చి ఆ కత్తితో గుండె కోసేసాడు. మరి ఎట్లా చేసాడో తెలియదు, పేపర్ కూడా వచ్చిందని. ఆ గుండెని తీసుకెళ్లి పచ్చడిలో కలుపుకొని తిన్నాడంటే అలాంటి కొడుకు ఎలా ఉన్నాడని? ఆ తల్లి అంత పెంచి పెద్ద చేసిన చివరికి ఆ గుండెను కోసుకొని తినడానిక? తల్లి ప్రేమను ఎందుకని నువ్వు గ్రహించలేకపోతున్నావు? నీ తల్లి చదువుకుందో చదువుకోలేదో, ఉద్యోగస్తురాలో కాదో, కానీ నిన్ను పెంచి పెద్ద చేసింది కదా, నీ జీవితానికంటూ ఒక విలువనిచ్చింది కదా. ఎవరైనా పిల్లలు మలమూత్రాదులు పక్కన పోతే రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు చీచీ అంటారు, కానీ తల్లి ఏం చేస్తుంది? ఆ మలమూత్రాదులను శుభ్రపరిచి స్నానం చేపించి చక్కగా బట్టలేసి మళ్ళీ కొడుకునో కూతురు మళ్ళీ బయటకు పంపిస్తుంది. అంటే అంత ప్రేమ తల్లికి. మరి అలాంటి తల్లి నిన్ను బట్టి విలువ లేనంతగా దిగజారుస్తున్నావా? కృంగదీస్తున్నావా మాటలతో? అంత విలువ లేకుండా ప్రవర్తిస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున నిన్ను కన్న తల్లిదండ్రులు నిన్ను బట్టి ఆనందించగలుగుతున్నారా లేదా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. విలువ లేని స్థితిలో నీ తల్లికి విలువ లేనంతగా నీవు కొనసాగింపు చేస్తున్నావా? ఆ విధంగా ఉండొద్దు. ఎందుకనంటే వారి కన్నీరు నీకు మంచిది కాదు. వారి కన్నీరు నీకు మంచిది కాదు. వాళ్ళు సంతోషంగా ఉండడమే ప్రాముఖ్యం. ఒక పెద్ద భూకంపం వచ్చి అపార్ట్మెంట్ అనేది కుప్పకూలిపోయింది. 3 days అవుతుంది. 3 రోజులైనా కానీ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కుప్పకూలిన స్థితిలో చనిపోయారు. 3 days తర్వాత ఒక బేబీ వాయిస్ అక్కడి నుంచి రావడం మొదలుపెట్టింది. అరే, ఇంకా ఎవరో ఉన్నారు లోపల. చచ్చిపోయిన వాళ్ళ శవాలు బయటకు తీశారు. 3 రోజుల తర్వాత ఈ బేబీ స్వరం వినబడుతుంది ఏంటి అనుకుని ఆ పైన ఉండేటువంటివన్నీ తీసేస్తే, అవన్నీ తీసిన తర్వాత కింద తల్లి బోళ్ళ పండుకొని ఉంది. ఆ బోళ్ళ పండుకున్న తల్లిని ఇలా తీస్తే కింద బేబీ ఏడుస్తూ ఉంది.
ఏడుస్తున్న ఆ బేబీని చూసి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తూ అడిగారు, అమ్మా నీ పక్కటెముకలు ఇరిగాయి, వెన్నెముక ఇరిగింది, నువ్వు కదలలేని స్థితిలో ఉన్నావు, నీ మీద ఆ స్లాబ్ అవన్నీ పడిపోయి ఎముకలు ఎక్కడెక్కడ ఇరిగిపోయినాయి, కానీ నీ బిడ్డను 3 రోజుల నుంచి నువ్వు ఎలా బతికించుకున్నావు అమ్మా అని అడిగితే, కదలలేని స్థితిలో ఉండి కూడా ఏం చేసావు అని అడిగితే, మరి 3 రోజుల నుంచి బిడ్డ ఎలా బ్రతుకుంది అని అంటే, ఆ తల్లి ఆ సాక్ష్యం చెప్పిన తర్వాత చనిపోయింది. నా బిడ్డ ఏడ్చినప్పుడల్లా నా గుండె కోసినంత నొప్పి అనిపించి, అందుకే నా బిడ్డకి నేను పాలిచ్చే స్థితిలో లేను, ఎముకలు విరిగిపోయాయి, కదలలేని స్థితిలో ఉన్నాను. ఆ ప్రేరేపణను బట్టి నా చేతి వేళ్లను నేల మీద రాసేదాన్ని. ఈ చర్మము చీలి 1-2 రక్తపోట్లు కింద పడిన తర్వాత ఆ రక్తము నా బిడ్డకు తాపిచ్చి నేను బతికించుకున్నాను. 10 వేళ్ళు కూడా చర్మం ఊడిపోయి ఉన్నాయండి. తన 10 వేళ్ళకు కూడా చర్మం ఎక్కడెక్కడ ఊడిపోయి ఉన్నాయి. ఏం చేసింది? బిడ్డ ఏడ్చినప్పుడల్లా తన రక్తము తాపి ఆ బిడ్డను బతికించుకుంది. తల్లి ప్రేమ అంత గొప్పది. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువును నేను అంగీకరించాను అని చెప్పడం కాదు, నిన్ను కన్న తల్లిదండ్రులు నిన్ను బట్టి ఆనందపరచబడే స్థితిలో లేకపోతే ఐ యామ్ ట్రూ క్రిస్టియన్, నేను యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించున్నానని చెప్పుకునే ఆ మాట కూడా వాస్తవమైనది కాదు, అవాస్తవమైనది. ఫస్ట్ నీ ఇంట్లో నీ తల్లి నీ తండ్రి నిన్ను బట్టి సంతోషించలేనప్పుడు నీకెందుకు? నీ విశ్వాసం, నీ నమ్మకం దేవునిపై ఆధారపడి కొనసాగేటువంటి విధానములో నీ జీవితం అనేటువంటిది ఎలాగుండాలి? నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి ఆత్మీయతను అనుభవించగలిగే విధంగా ఉన్నారు. ఆ తల్లి అలాగే నా బిడ్డను బ్రతికించుకున్నాను సార్ అని చెప్పి ఆ తల్లి చెప్పిన మాట, సార్ క్రీస్తు శిలువ మీద శ్రమను పడి ఆయన చనిపోయాడు కదా, నాకంటే ఆయన ఎక్కువ శ్రమలు భరించాడు, నువ్వు ఎలా భరించావమ్మనంటే ఆయన గుర్తొచ్చాడు, ఆ నొప్పులు నేను భరించుకున్న బిడ్డనే కాపాడుకున్నాను. తీసుకెళ్లేటప్పుడు హాస్పిటల్ మధ్యలోనే ఆ తల్లి చనిపోయింది. ఆ బిడ్డను బతికించుకో. కాబట్టి ఇక్కడ ప్రియ విశ్వాసులారా, కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యమైనది. కుటుంబ వ్యవస్థ సరిగా లేకుండా నువ్వు పరిశుద్ధ గ్రంథం పట్టుకొని నువ్వు ఎన్ని గంటలు ప్రార్థించినా, ఎన్ని వందల వేల పాటలు పాడినా, ఎన్నిసార్లు వాక్యాన్ని విన్నా, ఎన్నిసార్లు దేవుని సన్నిధానానికి వచ్చినా నీ విశ్వాసం అనేది చిల్లి జోబులో వేసినట్టుదే. నీ తల్లి నీ తండ్రి నిన్ను బట్టి గౌరవించబడాలి. అట్టి విశ్వాసమును కలిగి ఉంటున్నావా? అట్టి నమ్మకాన్ని కలిగి ఉంటున్నావా? అట్టి ఆత్మీయతను కలిగి ఉంటున్నావా? అది లేకపోతే నీ జీవితంలో ఇంకా సమస్తము కూడా వ్యర్థమైనదే. కాబట్టి నీ విశ్వాసమును నీవు రక్షించుకునేటువంటి క్రమములో మొదట నీ తల్లికి తండ్రికి గౌరవించడం మొదలుపెట్టు. ఇక చివరిగా 3వ పార్ట్ భార్యాభర్త. భార్యాభర్తకు సంబంధించిన క్రమంలో కొన్ని ప్రాంతాల్లో చూస్తూ ఉంటే, కొన్ని ఇళ్లలో చూస్తూ ఉంటే, అసలు వీళ్ళు బానిసలా, ఇతని భార్య ఇంత బానిసత్వంలో బతకాల్సిన అవసరం ఉందా అన్నంత కనిపిస్తూ ఉంటుంది. కొన్ని గృహాలు చూస్తే ఇతను ఏంది ఇంత బానిసగా ఉన్నాడు అనిపించేటువంటి క్రమం ఉంటుంది. అంటే ప్రేమను పంచుకోవడం అనేది ఉండదు భార్యాభర్త మధ్యలో. ఎప్పుడు కొట్లాటలే, మనస్పర్ధలు, ప్రేమలు ఉండవు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది లేని స్థితిలో బ్రతుకుతూ ఉంటారు. అది కాదు కదా. ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ దేవునితో కూడిన సహవాసంలో కొనసాగే క్రమం అది ఉండాలి. కానీ అది లేకుండా కుటుంబ వ్యవస్థ, నేను క్రీస్తును అంగీకరించిన బిడ్డనని ఎన్ని సంవత్సరాలను చెప్పుకున్నా అది వ్యర్థమైనది. నీ భార్యతో నీ భర్తతో సమాధాన పడుట. పురుషులారా నీ భార్యని ప్రేమించు, స్త్రీలారా నీ భర్తకు లోబడి ఉండు కదా. మరి అది మనలో లేకుండా ఉంటున్నదా? స్త్రీ భర్తకు లోబడకపోయినా, పురుషుడు భార్యను ప్రేమించకపోయినా, ఆ కుటుంబ వ్యవస్థ నువ్వు సమాజంలో ఎన్ని సంవత్సరాలు బైబిల్ పట్టుకొని తిరుగుతున్న, ప్రార్థనలు చేసిన అన్ని నిష్ప్రయోజనమే. భార్యగా భర్తగా సమాధానమును వెదకే వెంటాడుట. ఎందుకనంటే మీ యొక్క పవిత్ర ప్రవర్తనను బట్టి మార్చబడతారు. మీ కుటుంబాన్ని బట్టి కొన్ని క్రొత్త కుటుంబాలు దేవుని దగ్గరికి రాగలుగుతాయి. మీరే కొట్లాడుకుంటుంటే, మీరే తిట్టుకుంటుంటే, మీరే మనస్పర్ధలే గొడవలు అవుతున్నప్పుడు మిగిలిన కొత్త వారు ఎక్కడి నుంచి వస్తారు? రారు కదా. కాబట్టి ఇక్కడ కుటుంబ వ్యవస్థలో భార్య భర్త పాత్ర కూడా ప్రాముఖ్యమైనది. మన విడుదల అనే పుస్తకానికి ముందు ప్రభువా ఇదేనా భక్తి అనేటువంటి ఒక పుస్తకం, మొదటి పుస్తకం పరిశుద్ధాత్ముడు రాపిచ్చాడు. ఆ పుస్తకంలో ఒక ఉపమానమును వ్రాయడం జరిగింది. అడవిలో 2 జింకలు చక్కగా నడుచుకుంటూ వెళుతున్నాయి. మగ జింక, ఆడజింక. అడవిలో నీళ్ళన్నీ
లేవు, డ్రాట్ అయిపోయింది, ఎండిపోయింది అడవి. జంతువులన్నీ దూర ప్రాంతాలకు వెళ్ళిపోయాయి. చివరికి 2 మగజింక ఆడజింక నడుచుకుంటూ వెళుతున్న క్రమములో ఒక చోట నీళ్లు కనిపించాయి. బాగా దప్పికగా ఉంది మగజింకకి ఆడజింకకి. అవి 2 వెళ్ళి ఆ నీళ్లలో మూతులు పెట్టి ఎంతసేపు అయినా ఆ ఉన్న కొద్ది నీళ్ళు అయిపోవడం లేదు. ఎంతసేపు అయినా ఆ కొద్ది నీళ్ళు అయిపోవడం లేదు. ఏంటి? భర్త అనే మగజింక అనుకుంటూ ఉంది, ఈ కొద్ది నీళ్లు నేను తాగి బ్రతకడం కంటే నా భార్య అనే ఆడజింక తాగి బ్రతికితే మేలు. భార్య అనే ఆడజింక అనుకుంటుంది, ఈ కొద్ది నీళ్లు నేను తాగి బ్రతకడం కంటే నా భర్త అనే మగజింక తాగి బ్రతికితే మేలు. ఎంతసేపు అయినా 2 మూతులు పెట్టే కానీ ఏవి నీళ్లు తాగడం లేదు. అదండి భార్యాభర్త ప్రేమ. అది ఉన్నదా? అట్టి ప్రేమను పంచుకుంటూ కొనసాగలుగుతున్నామా? అట్టి ప్రేమ లేకుండా నువ్వు బైబిల్ పట్టుకొని ఎన్ని సంవత్సరాలు నేను విశ్వాసిని, నేను విశ్వాసురాలినని చెప్పుకున్నా అది వ్యర్థమే. కాబట్టి మన జీవితాలలో కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యమైనది. కుటుంబ వ్యవస్థ అనేటువంటి దేవునికి సాక్ష్యముగా లేకపోతే నువ్వెన్ని సంవత్సరాలు ఈ మీటింగ్స్కి అటెండ్ అవుతూ ఉన్నా, నువ్వెన్ని సంవత్సరాలు చర్చకు వచ్చినా ఆత్మీయతను కోల్పోయిన స్థితే. ఎందుకనంటే ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానికా ఆరాటం, త్రాసు మీద ధూళి వంటి ఎత్తలేని నీటి వంటి స్వల్పమైన దానికా పోరాటం. కాదు కాదు శాశ్వతం, ఏది కాదు నీ సొంతం, దాటిపోవును ఇలా నీ సంపదలన్నీయు. కాదు కాదు శాశ్వతం, ఏది కాదు నీ సొంతం, దాటిపోవును ఇలా నీ సంపదలన్నీయు. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానికా ఆరాటం. బంగారు కాసులున్న అపరంజి మేడలున్న అంతరించిపోయేనే భువినేలిన రాజులు. బంగారు కాసులున్న అపరంజి మేడలున్న అంతరించిపోయేనే భువినేలిన రాజులు. నాది 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 అంటూ విర్రవీగుచున్నావా, చచ్చినాక నీది అన్న దేహమైన వచ్చునా. ప్రియదేవుని బిడ్డలారా, నీకేది శాశ్వతం, ఏది సర్వస్వం? ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువు నా రక్షకుడని అంగీకరించిన తర్వాత మొదట నీ కుటుంబాన్ని నీవు చక్కదిద్దుకో. మొదట నీ కుటుంబం ఎప్పుడైతే దేవుని కొరకై సాక్షిగా నిలబడలేనప్పుడు నీ భక్తి నిరర్థకమే. నీ భక్తి నిరర్థకమైనదే. అది నువ్వు గ్రహించుట ప్రాముఖ్యమైనది. నేను గంటల తరబడి వాక్యము గంభీరంగా చెప్తా, పోయి నా భార్యతో నాకు సమాధానం లేదనుకో, నా పిల్లలతో సమాధానం లేదనుకో, నా భక్తి, నా సేవ, నా ద్వారా దేవుడు వాడుకుంటున్న వాక్యం సమస్తము కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. మొదట నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదు. నీ కుటుంబ వ్యవస్థను నీవు నిలబెట్టుకొనుట ప్రాముఖ్యమైనది కానీ నీ కుటుంబ వ్యవస్థను పడగొట్టుకొని వాక్యాలను ఎన్ని సంవత్సరాలు వింటూ ఉన్నా, ప్రార్థనలు ఎన్ని చేసినా అవన్నీ కూడా వ్యర్థమే. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నిన్ను నీవు పరీక్షించుకో. నీ గుణం ఎట్లా ఉన్నదో, గుణాన్ని బట్టి బుద్ధిని బట్టి బ్రతుకుంటుంది అంటారు కదా. మరి నీ గుణం ఎలాగుంది? నీ తల్లిదండ్రులు సంతోషించగలిగే విధంగా ఉన్నారా? నీవు భర్తగా భార్యగా సమాధానాన్ని పంచగలిగే విధంగా ఉన్నామా లేదా? అట్టిది లేనప్పుడు నీ భక్తి అనేటువంటిది క్రియలు లేని విశ్వాసమే కదా. అది ఒంటిదై మృతమైనదగును. యాకోబు రాసిన పత్రికలో ఉన్నట్టుగా క్రియలు లేని విశ్వాసమును ఎంత కాలము కొనసాగింపచేసినా అది ఒంటిదై మృతమైనదగును. నీ విశ్వాసం అనేది దేవుడు చూస్తున్నాడు. నీ భక్తిని దేవుడు చూస్తున్నాడు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయగలుగుతాడు.
నీ ప్రవర్తన ఎలాగుంటున్నది? కనిపించేటువంటి ప్రవర్తన కాదండి. మనిషికి ఉండే సైకాలజీ ఏంటో తెలుసా అండి? చీకట్లో నీ గుణం ఏంటో నీ బ్రతుకు అనేది. చీకట్లో నీ గుణం అనేది నువ్వు ఎంత కోపిష్టిగా, చిరాగ్గా, అసహ్యంగా నీ జీవితంలో ఒక సైకోగా ఉంటున్నావో అదే అపవాది నీకు ఇచ్చిన గొప్ప బెస్ట్ అవార్డ్. చీకట్లో నీ గుణం. పైకి లైట్స్ లైట్లు ఉన్నప్పుడు మనం నవ్వుతూ పలకరిస్తాం, అది కాదు. చీకట్లో నీకుండేటువంటి స్వచ్ఛమైనదే అపవాది నీకు ఇచ్చిన గుణం. చీకట్లో నీవు సంతోషంగా ఉంటున్నావా? చిరాకు ఉంటున్నావా? కుటుంబంతో నెమ్మదిగా ఉంటున్నావా? లేదా ఈరోజు ఈ రాత్రికాల సమయమున నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయగలుగుతాడు. కాబట్టి మన జీవితంలో ప్రియ విశ్వాసులారా, దేవుని కొరకై సమాధానముగా జీవించుట ప్రాముఖ్యమైనది. ఈ రోజున నాకు అనిపిస్తుంది, ప్రభువా నా ఆయుష్ను పొడిగింపజేస్తూ నా భార్య పిల్లలతో బ్రతికింపజేస్తుంది. ఎందుకంటే నన్ను ఎప్పుడు టెస్ట్ చేసినా నా బీపీ 160 నుంచి 180 ఉంటుంది. నేను ఎట్లు కదలకూడదు, ఎక్కడికి తిరగకూడదు, ఎటు వెళ్ళకూడదు. కానీ సేవకని దేవుడు నడిపించుకున్నాడు. సేవలో వెళుతూ ఉన్నాను. నా భార్య కన్నీటి ప్రార్థన. ప్రియదేవుని బిడ్డలారా, అందుకే నేను అంటున్నాను, నీ జీవితంలో అట్టి విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? అట్టి ఆత్మీయతను కలిగి ఉంటున్నావా? అట్టి ఆత్మీయత లేకుండా ఇలాంటి మీటింగ్స్కి 3 రోజులు కాదు 10 రోజులు అటెండ్ అయినా నీ భక్తి నిరర్థకమైనది. దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ ప్రవర్తనను చూస్తున్నాడు, నీ బిహేవియర్ చూస్తున్నాడు. నలుగురి ముందు నువ్వు నటించే నటన భక్తి వద్దు, దానికి ఫుల్ స్టాప్ పెట్టే. ఈ రోజు నుంచి నిన్ను బట్టి నీ తండ్రి, నిన్ను బట్టి నీ తల్లి, నిన్ను బట్టి నీ భార్య, నిన్ను బట్టి నీ భర్త, నిన్ను బట్టి నీ పిల్లలు, కుటుంబం అంతా సంతోషంగా ఉన్నారా లేదా? అదే ప్రాముఖ్యం. వాళ్ళు లేరా? నీ ప్రవర్తన ఈరోజు సరిదిద్దుకో, నీ బుద్ధిని మార్చుకో, నీ జీవితమును సరిదిద్దుకో. ప్రేమ సమస్త దోషములను కప్పును, స్వచ్ఛమైన ప్రేమను పంచు, సంతోషముగా బ్రతకడం నేర్పించు. సంతోషంగా నువ్వు ఉండు, సంతోషంగా నీ కుటుంబాన్ని జీవింపజేసుకో. అంతకంటే మిక్కిలిది ఈ భూమి మీద ఏమీ లేదు. ఎందుకంటే ఒకరోజు నువ్వు వద్దన్నా నేను వద్దన్నా ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అవునా కాదా? శాశ్వతంగా ఉంటామా? లేదు. కానీ ఆ రోజు విడిచిపెట్టిన రోజున, మన ఆఖరి శ్వాస విడిచిపెట్టిన తర్వాత నీ భార్య అయినా, నీ భర్త అయినా, నీ తండ్రి అయినా, నీ తల్లి అయినా, నీ పిల్లలైనా నీ గురించి చెప్పుకోవాలి. మై ఫాదర్ ఈజ్ గ్రేట్, మై మదర్ ఈజ్ గ్రేట్, మై చిల్డ్రన్ ఈజ్ గ్రేట్, మై వైఫ్ ఈజ్ గ్రేట్, మై హస్బెండ్ ఈజ్ గ్రేట్. అలాంటి సాక్ష్యమును మనం పొందక, ఆ ప్రేమను పంచక ఎన్ని సంవత్సరాలు ఇలాంటి మీటింగ్స్ అటెండ్ అయినా, ప్రతి ఆదివారం వాక్యం వింటూ ఉన్నా నీ భక్తి నిరర్థకమైనదే. అందుకే ప్రియదేవుని బిడ్డలారా, ఏ వాక్యం చెప్పాలి దేవా? ఒక బలమైనటువంటి వాక్యం చెప్పాలనుకొని వస్తే నేను చెప్తున్నాను, ఈ వాక్యం తీసుకో, కుటుంబ వాక్యం. కాబట్టి నిన్ను బట్టి నీ జీవితంలో, నీ కుటుంబంలో సంతోషము లేదా? లేకపోతే ఈ రోజున మార్చుకుందాం, మన ప్రవర్తనను మార్చుకుందాం, మన నడవడికను మార్చుకుందాం, మన విశ్వాసమును మార్చుకుందాం, దేవుని కొరకే సాక్షులుగా కొనసాగుదాం. ఎందుకనంటే దేవునితో కూడిన సహవాసములో నువ్వు ఉంటే ఆటోమేటిక్గా కుటుంబంలో ఆనందాన్ని పంచగలుగుతావండి. ఆటోమేటిక్గా కుటుంబంలో నేను బట్టి అందరూ సంతోషించగలుగుతారు, అందరూ ఆనందించగలుగుతారు. కాబట్టి మరి దేవునితో కూడిన సహవాసములో నీవు ఉంటున్నావా లేవా? కొండల వైపు నా కనులేతి కోదువతో నేను కుమిలెదనా, కోదువతో నేను కుమిలెదనా, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవే నా, నీవే నా ఆత్మదాహము తీర్చిన, నీవే నా, నీవే నా వెంబడించిన బండవు, కలవరపడినే
కొండల వైపు నా కన్నులెత్తి చూచెదనా. సర్వకృపానిధివి సంపదలగనివి సర్వకృపానిధివి సంపదలగనివి సకలము సకలము చేయగలని వైచెనా. సకలము సకలము కన్నులెత్తి చూచెనా. నిత్యము కదలని సీయోను కొండపై నిత్యము కదలని సీయోను కొండపై యేసయ్యా యేసయ్యా నీదు ముఖము చూచుచు యేసయ్యా యేసయ్యా పరవశించి పాడెదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా. కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా నీవే నా అండగా. నీవు నాకుండగా నీవే నా అండగా. నీవే నా ఆత్మదాహము తీర్చిన. నీవే నా వెంబడించిన బంధము. ప్రార్థన చేసుకుందాం. కలవరపడి ఇంతవరకు కుటుంబానికి